మౌనిక మేడం మీకు సెషన్ అది హ్యాండ్ ఓవర్ చేస్తున్నా మేడం. ఓకేనా మేడం? మీకేమన్నా డిస్టర్బెన్స్ ఉంటే నేను ఇంటరప్షన్ అవుతాను మేడం. మీకొకసారి చెప్తాను మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే. ఓకేనా మేడం? మీకు అన్‌మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నా చూడండి మేడం. Yes, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు జూమ్ సెషన్ మేడం. Thank you so much, sir. Voice మీకేమన్నా okay na sir nadi? వాయిస్ ఓకే మేడం. పర్ఫెక్ట్‌లీ ఓకే. మీకేమైనా డిస్టర్బెన్స్ ఉంటే నేను చెక్ చేస్తాను మేడం. మీకు చెప్తాను. ఓకేనా మేడం? Oh, సెషన్ కంటిన్యూ okay, చేయండి. okay. So, okay, leaders. So, thank you so much for inviting me, sir. So, Zoom లో ఉన్నటువంటి 200+ ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఒకటే ఏమంటే విన్న సెషన్ ఎండ్ వరకు వినండి. మధ్యలో ఎగ్జిట్ అవ్వకండి. ఓకేనా? ఎందుకంటే కొంచెం అర్థం కాదు. నేను చెప్పేటటువంటి ఇందులో ఏ ఒక్క పాయింట్ అయినా కూడా ఏ ఒక్కరికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో థ్యాంక్ యూ టు ఆల్ లీడర్స్. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి సెషన్ వచ్చేసి వర్క్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ అనే సెషన్ తీసుకున్నాం కదా. సో దాంట్లో ఈరోజు అసలు మనం వర్క్ చేయడానికి గానీ టైం అనేది కేటాయించడం కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. టైం అసలు ఎక్కువ ఇవ్వట్లేము. ఎందుకు అనంటే అసలు టైంని మనం ఎలా ఎంత పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి అనేది కొంచెం మనకొక ఐడియా ఉంటే దాని ప్రకారం అలా మనం వెళ్ళిపోతూ ఉంటామన్నమాట. సో మనకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా వర్క్స్ ఉంటాయి. మనం లైక్ ఇప్పుడు జాబ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ టైమ్ స్పెండ్ చేయడం గానీ అలా కొంచెం అలా ఒక్కో టైంని ఒక్కోలాగా ఎలా గడపాలి, ఎలా తీసుకోవాలనే దాని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం లీడర్స్. ఓకేనా? సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా సార్ నాకు ఆప్షన్ ఇస్తారా? హోస్టింగ్ ఇస్తారా సార్? ఓకే. ఓకే మేడం. షూర్. సో ఇందులో తీసుకునేటటువంటి టైంని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు టైంని ఎలా వాడాలి అనే దాని గురించి కొంచెం మనం చెప్పుకోబోతున్నాం లీడర్స్. ఓకేనా? సో ప్రతి ఒక్కరికి కూడా గోల్స్ స్క్రీన్ అవైలబుల్ కదా సార్? రవి సార్? సార్ ఓకే 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 ఓకే. సో ఇందులో మనం తీసుకున్నటువంటి ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూ డోంట్ హ్యావ్ ఎ గోల్ అని అంటే మనము ఒక టైం పంక్చువాలిటీ పెట్టుకున్నప్పుడు దాంట్లో వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ చేయడానికి టైం ప్రకారం చేయడానికి ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే దాని గురించి ఎందుకు అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ గోల్. గోల్ అనేది మనకు లేకపోతే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏ టైంని ఎక్కడ యూజ్ చేయాలనే దాని గురించి తెలియదన్నమాట. అదేమనంటే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టూడెంట్ హాల్ ఉంటుంది. సో అందులో ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు. అయితే ఒక్కసారి ఏం చేస్తాడనంటే ఎంప్టీ పేపర్ ఇచ్చేసి మీకు ఎవరికైతే గోల్స్ ఉంటాయో వాళ్ళు పేపర్ పైన రాయండి అని చెప్పేసి అని అంటాడు. కానీ అక్కడ ఒక 80% స్టూడెంట్స్ ఎంప్టీ పేపర్ ఇచ్చేస్తారు. ఏం రాయరు అందులో. ఇంకొక ఇంక మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళ మైండ్‌లో ఏదైతే ఉందో గోల్ దానిపైన పేపర్ పైన రాస్తారనమాట. సో ఇంకొక మిగిలిన మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళేం చేస్తారనంటే అసలు గోల్ మనసులో ఉంది కానీ రాయడం లేదు. ఓకేనా?
సో, అలా అన్నమాట. అంటే 17 మెంబర్స్ ఇంకా 17 మెంబర్స్ గోల్ మనసులో ఉంటుంది. కానీ వాళ్ళు రాయరన్నమాట. ఎందుకు అనంటే ఇంకా వాళ్ళకి క్లారిటీ లేదు. అంటే రాయాలా? వద్దా? అని జెప్పేసి. 80% ఎందుకు రాయలేదు అనంటే దే డోంట్ హావ్ గోల్. సో, ప్రతి ఒక్కరికి గూడా ఒక గోల్ అనేది ఉండాలి కంపల్సరీ. దాని ప్రకారమే గదా! మనము మన రూట్ ఎలా వెళ్తుంది? మన వర్క్ ఏం జేస్తున్నాము? అసలు మనం చేయాల్సినటువంటి వర్క్ ఇంకా ఏముంది? ఎంత జేయాలి? ఎలా జేయాలి? అనేది మన మైండ్‌లో ఫిక్స్ ఎప్పుడైతది అనంటే, మన గోల్ మనం సెట్ చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుందనమాట. మరి మన గోల్ ఏంటి? ఎగ్జాంపుల్‌కి ఒక స్టూడెంట్‌గా ఉన్నావు. ఇప్పుడొక స్కూల్ స్టూడెంట్‌గా ఉన్నావంటే, నువ్వు ఒక 10థ్ క్లాస్ ఎగ్జామ్ సరిగ్గా రాయాలి అనమాట. సార్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరి నుంచి చూసుకోండి సార్ కొంచెం. ఓకేనా? కొంచెం ఆహ్, డిస్టర్బ్ చేయకండి దయచేసి ప్లీజ్. సో, స్టూడెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు స్టడీ పైన కాన్సంట్రేట్ జేయాలి. స్కూల్ పిల్లలు కాబట్టి ఒక 10థ్ క్లాస్ ఉంది. వాళ్ళ డెడ్‌లైన్ ఏంటి 10థ్ క్లాస్. ఎగ్జామ్స్ ఎలా రాయాలి అనే దాని గురించి కాన్సంట్రేషన్ చేయాలనమాట. అలా కాకుండా ఇప్పుడు టీవీ పైన గాని, ఫోను పైన గాని కాన్సంట్రేషన్ చేస్తే వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్ ఏదైతే 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాయాలో అది రాయగలుగుతారా? లేదు. సో, కాబట్టి ప్రతి ఒక్కరికి గూడా గోల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆహ్, ఇప్పుడు పాయింట్ ఉంది గదా! యూ డోంట్ హావ్ ఎ గోల్ అనేది ఎందుకు అనంటే వాళ్ళకంటూ ఒక గోల్ లేదు కాబట్టి, ఆ టైమ్‌ని, వర్క్‌ని ఎలా మేనేజ్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏదైతే 3% ఇప్పుడు 13% 80% ఏం రాయలేదు. 13% 17% ఇంకా మెంబర్స్ ఉంటారు గదా! సో, వాళ్ళు మనసులో ఉంది. కానీ రాయలేకపోయారు. అనంటే చేద్దాం, చెయ్యాలి అనేటటువంటి మనస్తత్వం వాళ్ళలో ఉంది. కానీ చెయ్యడానికి వాళ్ళకు ధైర్యం సరిపోవట్లేదు. ధైర్యం చాలట్లేదు. అంటే ఎక్కడి నుంచో ఒక చోట నుంచి మనకు ధైర్యం గావాలి. ఇప్పుడు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మన లెక్చరర్స్ నుంచి ధైర్యం వస్తుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నప్పుడు మనకు మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఓకేనా? సో, అలా అన్నమాట. వాళ్ళు రాయలేదు. ఏదైతే 3% గోల్స్ ఉన్నాయో, వాళ్ళు మాత్రం రాసారనమాట. స్టేజ్ పైన గూడా వచ్చి అనౌన్స్ చేశారనమాట. సో, అలాంటి ధైర్యం మనకు ఉండాలనమాట. సో, ప్రతి ఒక్కరు గూడా గుర్తుపెట్టుకోవాలి. సో, దేన్నైనా గూడా నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదైతే నువ్వు అనుకున్నావో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం జేయాలి లీడర్స్. ఓకేనా? అండ్ ఇందులో ఇంకొక నెక్స్ట్ పాయింటొచ్చేసి మోటివేషనల్ సిస్టమ్ అన్నమాట. మోటివేషనల్ సిస్టమ్ అనంటే మనకొక గోల్ ఉంది. ఓకేనా? మరి దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించారా ఎప్పుడైనా గూడా? మోటివేషనల్ సిస్టమ్ అదంటే మనకు మనం మోటివేట్ అవుతున్నామా? లేదా? ఇంకెవరైనా చూసి మోటివేట్ అవుతున్నామా? ఒక్కటే గుర్తుపెట్టుకోండి లీడర్స్ ఎవరు ఎవరికి మోటివేట్ అవ్వరు ఎప్పటికి గూడా. కాకపోతే ఏంటంటే బై ఇప్పుడు వేరే వాళ్ళు మనకు మోటివేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ గెలవమని చెప్పడానికే ఇస్తారు కానీ, వాళ్ళ మోటివేషన్ తీసుకొని నువ్వు ఇన్‌స్పైర్ అవ్వమని అంతేగాని, వాళ్ళని చూసుకొని నువ్వేదో చెయ్యాలని జెప్పేసి అది గాదు. నీకున్నటువంటి నీ ఎనకాల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అదే నీ మోటివేషన్. ఆ పరిస్థితిలో నిన్ను గెలవడానికి ముందడుగు వేసేయనమాట. సో, అక్కడి నుంచి చూసుకుంటూ కొంచెం రావాలనమాట. నేను అసలు ఎందుకు వర్క్ ఎనకాల పరిగెడటం లేదు అనంటే దీనికొక చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్న 2 లైన్స్ ఒక స్టోరీ చెప్పుకుందాం మనము. ఒక ఎలుక ఉంటుంది. సో, ఒక బోన్‌లో బంధిస్తారనమాట దాన్ని. అయితే అక్కడ తినడానికి ఒక చీజ్ పెడుతూ ఉంటారనమాట. ఆహ్, దాని వెనకాల తోక ఉంటుంది గదా! దానికి ఒక స్ప్రింగ్ కట్టి, ఆ చీజ్‌ని కొంచెం దూరాన పెట్టి, ఇది ఎంత వరకు లాగుతుంది, ఎంత వరకు వెళ్తుంది అనేసి కొంచెం టెస్ట్ చేస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి ఉంటారు గదా! వాళ్ళు. ఎవరైతే పెంచుకుంటారో వాళ్ళు. సో, దాన్ని టెస్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఎంత వరకు అంటే దీని ఆకలితో ఉంది గదా! ఎంత వరకు తినగలుగుతుంది? ఎంత వరకు వెళ్ళగలుగుతుంది? అని జెప్పేసి ట్రై చేస్తున్నారు.
ఏమైంది అనంటే అప్పుడు అది కొంచెం పాకుతూ వెళ్తుంది. కొంచెం ముందెళ్తుంది. కానీ మరీ అంత బలవంతంగా వెళ్ళట్లేదనమాట. కొంచెం ట్రై చేస్తుంది. కానీ వెళ్ళట్లేదు. అయితే తనేం చేశాడంటే, ఆ బోన్‌లో వేసినటువంటి ఒక వ్యక్తి ఎనక నుంచి పిల్లి ఏదైతే వస్తుందో దాన్ని సౌండ్ చేసాడనమాట. ఒక స్ప్రే ఉంటుంది. ఆ స్ప్రే దాని స్మెల్ ఒస్తుందట. సో, ఆహ్, అది ఏదైతే ఉంటుందో ఆ పిల్లి రావడానికి ఇది ఏం చేస్తుందంటే ఎలక నేనెలా పరిగెట్టాలి అని అనుకోని అది చాలా స్పీడ్‌గా పరిగెడుతుందనమాట. అంటే ఆ స్మెల్ దానికొచ్చేసి అమ్మ! ఇంక నేను బ్రతకను. చనిపోయేటట్టు ఉన్నా అని జెప్పేసి ఒక్కటే పరిగెడుతుందనమాట. ఆ స్ప్రింగ్ ఒకప్పుడు తినడానికి చీజ్ ఏదైతే పెట్టారో అంతకంటే 1000 రెట్లు పరిగెడుతుందనమాట. అంటే తినడానికి బద్ధకమైంది. కానీ వెనక నుంచి ఇంకొకటొస్తుంది మృత్యువు. నన్ను నేను కాపాడుకోవాలి. బతకడానికి నేను ప్రయత్నిస్తున్నానని జెప్పేసి నన్ను నేను బతికించుకుంటా అని జెప్పేసి ఆ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో అది మొత్తం తెగిపోయేంతలా పరిగెడుతుంది. ముందుకెళ్ళిపోతుంది. అంటే దానికి వెనకాల నుంచి క్యాటొస్తుంది అని జెప్పేసి దానికొక స్మెల్లొచ్చింది. ప్లస్ సౌండ్ అయిందనమాట. ఆ వ్యక్తి అట్లా సౌండ్ జేశాడనమాట. సో, మనుషులు గూడా ఇప్పుడెలా ఉన్నారనంటే కంఫర్ట్ జోన్. దీనికెందుకు ఇంత టైం కేటాయించాలి? అవసరమా? ఉందిలే. లగ్జరీ లైఫ్ ఉంది గదా! లగ్జరీ లైఫ్ అంటే ఏంటి లీడర్స్ ఈరోజు కోట్ల ఆస్తి ఉండడం, ఇల్లు, కారు, బంగ్లా, గోల్డ్ అన్నీ ఉన్నాయి. ఇంతేనా? ఇంతకు మించి ఏం లేదా? లగ్జరీ లైఫ్ అనంటే అది కాదు. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్యంగా ఉంటావో, నువ్వు వేరే వాళ్ళు అడిగినప్పుడు రూపాయి నుంచి ఒక కొన్ని లక్షల వరకు అడిగినంత సాయం నువ్వు అడిగినప్పుడల్లా చేస్తున్నావో దట్ ఈస్ కాల్డ్ ఎ లగ్జరీ లైఫ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు గదా! సో, ఇలా అన్నమాట. ఒక్కసారి మీ అంతట మీరు గూడా మరి మన వెనకాల ఎలాంటి మృత్యువు ఉంది. మృత్యువు అంటే ఎవరిక్కడ ఎగ్జాంపుల్‌కి తీసుకోవాలి మన పరిస్థితులనమాట. వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు. మనం ఇక్కడ మన గోల్ ఏంటి? నన్ను నేను బతికించుకోవాలనంటే, ఇక్కడ మనం ఒక బిజినెస్‌కి ఎంటర్ అయ్యాం గదా! అందులో నన్ను నేను గ్రేట్‌గా నిలబడాలి. ఎవరికో నేను బలైపోతున్నాను. ఎవరి ఆలోచనలకో నేను బలైపోతున్నాను. నాకు నేను నిలబడాలి. నాకు నేను వర్క్ చెయ్యాలి అనేటటువంటి కాన్సెప్ట్ కోసం నేను ఈ చిన్న స్టోరీ నేను మీకు చెప్పడం జరిగింది లీడర్స్. మరి ఎంతవరకు మనం పరిగెడుతున్నాం ఇందులో? జస్ట్ చీజ్ ఉంటుంది. అది తింటే దాని ఆకలి తీరిపోతుంది. మరి మనం గూడా ఇంట్లో అన్నీ ఉన్నాయి. అన్నీ అన్ని వసతులు ఉన్నాయి అని జెప్పేసి మనం గూడా అలాగే ఉంటే మరి గెలుస్తామా ఇక్కడ? సో, గెలవం గదా! ఒకటే వెనక నుంచి ఏదైతే మనల్ని భయపెడుతూ ఉంటుందో, అప్పుడే మనము ముందడుగేసి గెలవగలం. కన్నీరొచ్చినా సరే, కొన్ని కష్టాలొచ్చినా సరే. ఎందుకనంటే ప్రతి మనిషికి గూడా అప్పైన ఉండాలి, నొప్పైన ఉండాలంటారు గదా! ఇక్కడ మన వెస్టేజ్ సిస్టమ్‌లో యెస్. కరెక్టే. ఇప్పుడు ఆ ఎలక ఏదైతే ఉందో, అది ఒక పిల్లికి భయపడి నన్ను నేను బతికించుకోవాలని జెప్పేసి ఒక స్పీడ్‌గా ఒక 1000 రెట్లు పరిగెత్తిందనమాట. బోన్‌లోనే ఉంది. కానీ దాని భయం వస్తుందేమో అని జెప్పేసి. మరి మనకెంత భయముంది? మనం మనకు ఎంత వరకు భయం చెప్పుకుంటున్నాం? భయం అనేది లేదు. ఎందుకనంటే మన బాస్ మనల్ని క్వెషన్ చేయడు. మన బాస్ ఎవరిక అప్‌లైన్ అని అంటారు కానీ మన బాస్ అప్‌లైన్ కాదు. జస్ట్ ఆయన ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. మనం యూజ్ చేసుకుంటున్నాం. యూజ్ చేసుకోవాలా వద్దా అనేది ఇక్కడ మనం డిసైడ్ అయ్యేది. యూజ్ చేసుకుంటే రేపు మనమే ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్తాం. లేకపోతే అంతే గదా! సో, అలా అన్నమాట. వెనకాల ఏదో ఒకటి ప్రెషర్ ఉంటే తప్ప మనం అలా బయటికి వెళ్ళమనమాట. సో, ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవాలి. మరి మనకు మనం ఎంత వరకి పరిగెడుతున్నాము? ఎంత వరకి
మనం వర్క్ చేస్తున్నాము. మన ఎనకాల ఏం భయం ఉంది అని జెప్పేసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడొచ్చేసి నెగోషియేట్ విత్ యువర్ సెల్ఫ్. అంటే నీకు నువ్వు డీమోటివేట్ జేసుకోవడం అన్నమాట. నా వల్ల అయితదా? నేను చేయగలుగుతానా? ఇంత వర్క్ దీనికి ఇంత టైం కేటాయించాలా? అని జెప్పేసి. అంటే నీకు నీ మీద నమ్మకం లేదు గాబట్టి ఇందులో టైం కేటాయించట్లేదు. నీకు నువ్వు నమ్మకం అనంటే నేనెలాగైనా ఇది చేస్తాను. ఇప్పుడొక జాబ్ ఉంది. ఈ జాబ్‌లో వర్క్ కంపల్సరీ చెయ్యాలి. అక్కడ బాస్ ఉంటాడు గదా! వర్క్ చెయ్యాలి గదా! మరి ఇక్కడ నీకు బాస్ లేడు, రూల్ లేదు, టార్గెట్ లేదు, ఏది లేదు. అందుకే నీకు నువ్వంత మెల్లిగా పాకుతూ పోతున్నావన్నమాట. పరిగెడటం లేదు. మరి ఈరోజు మన వెనకాల ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో సొసైటీ అంతా మనకు సవ్యంగా ఉందా? లేదు గదా! ఖర్చులు పెరిగిపోతున్నాయి. రాను రాను ఇంకా అప్‌డేట్ అవుతూనే ఉంది నాలెడ్జ్ అంతా గూడా. మరి నువ్విక్కడే ఉంటే నీ పరిస్థితులు మారతాయా? సో, మారవు గదా! ఒక్కటే ఆహ్, నెగోషియేట్ విత్ యువర్ సెల్ఫ్ అనంటే నీకు నువ్వు చాలా డీమోటివేట్ చేసుకోవడం. ఒకటే మనిషికి గెలవడానికి ఒక పెయిన్ ఉండాలి. ఓడిపోవడానికి తనను తాను చిన్న చూపు చూసుకుంటే చాలు. అంటే ఎక్కడైతే మనం ఓడిపోతూ అక్కడ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం అన్నమాట. అంటే దీనికి ఆలోచించడానికి అంత టైం లేకనా మన దగ్గర? ఎందుకు అంత ధైర్యం చేయలేకపోతున్నాం? దేనికోసం? ఎవరి కోసం? మన కోసమే గదా! మన ఫ్యామిలీ కోసం గదా! మన గోల్ కోసం గదా! ఓకేనా? సో, కొంచెం ఆహ్, ఇలా నెగోషియేట్ విత్ యువర్ సెల్ఫ్ అనంటే నీకు నువ్వు డీమోటివేట్ జేసుకోవడం అన్నమాట. ఓకేనా? ఆహ్, దీనికి గూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఒక రెస్టారెంట్ ఉంటుంది. అందులో మనం ఒక బిర్యానీ తిన్నామనుకో, అప్పుడు అక్కడ ఏం ఉంటుంది, కొంచెం ఒక టేస్ట్ ఒస్తుంది. అంటే టేస్ట్ బావుంది అని అనుకుంటే, మనం వేరే వాళ్ళకి షేర్ జేయడానికొస్తది. లేదు, బాలేదు అని అనుకుంటే, వేరే ఎవరికి గూడా మనం చెప్పలేమనమాట. సో, ఇది గూడా అంతే గదా! నీకు నచ్చితేనే వేరే వాళ్ళకి షేర్ జేయమని జెప్తున్నాం. అంతే గదా! ఫస్ట్ నీకు నువ్వు బిలీవ్ జెయి. నీకు నువ్వు బిలీవ్ చేయంది వేరే వాళ్ళకి నువ్వెలా నమ్మకం? వేరే వాళ్ళకి నువ్వు నమ్మకం రావాలంటే ఫస్ట్ నీకు నువ్వు నమ్మాలి. మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి. నేను చెయ్యగలుగుతాను. ఐ కెన్ డూ ఇట్. ప్రతి ఒక్కరు గూడా ఇలా అనుకుంటేనే మనం గెలవగలం లీడర్స్. ఓకేనా? సో, ఎవ్రీవన్ మీకంటూ ఒక ఏమంటారు? ఒక పిరికితనాన్ని వదిలేయండి. దయచేసి పిరికితనం అనేది ఉంటే మాత్రం ఎక్కడ గూడా మనం గెలవలేము. ఓకేనా? ఇంకొకటి ఇందులో స్లేవ్ యువర్ సెల్ఫ్. స్లేవ్ యువర్ సెల్ఫ్ అనంటే ఇక్కడ నీకు నువ్వే బాస్. మనకంటే ఇంకెవరైనా బాస్ ఉన్నారా ఇక్కడ? లేరు గదా! మనకు మనమే బాస్ అన్నమాట ఇందులో. ఏంటి అనంటే ఈరోజు పార్ట్ టైమ్‌గా జాబ్ చేస్తూ ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం. ఓకే. ఉన్న టైమ్‌ని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనంటే ఇక్కడ ఆల్రెడీ జాబ్‌లో లైఫ్ మారదని జెప్పేసి మనకొక క్లారిటీ ఉంది ఇందులో. ఓకేనా? చెప్పినటువంటి గ్రేట్ లీడర్స్‌కి కూడా తెలుసు. మరి అయినా కూడా ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ నువ్విక్కడ టైం ఎందుకు కేటాయించట్లేదు? గడిచిపోయిన టైమ్ మళ్ళీ తిరిగొస్తుందా? కొన్ని లక్షలు పెట్టినా గూడా తిరిగి రాదు. మరి ఉన్న నువ్వెలా యూజ్ చేసుకుంటున్నావు? ఓకేనా? ఈరోజు మార్నింగ్ మనకు 9-8 వరకు డ్యూటీ ఉందనుకుందాం. ఎగ్జాంపుల్ జాబ్‌కి వెళ్ళేవాళ్ళు. ముందొక 2 అవర్స్ బిజినెస్ కోసం ఫీల్డ్ వర్క్ కోసం కేటాయించండి. అండ్ తర్వాత 9-8
10 ఉంటుంది గదా! ఆ 2 అవర్స్ కేటాయించండి. ఫోన్‌లో మాట్లాడతావా? లేదంటే లైవ్‌గా వెళ్లి చెప్తావా? అది మన ఇష్టం. కానీ డైలీ ఒక 2 అవర్స్ టైమ్‌ని కేటాయిస్తే ఏదైతే నువ్వు జాబ్‌లో ఉన్నావో, జాబ్ కంటే మించి ఇక్కడ ఒక బెటర్ లైఫ్‌ని మనము ఒక షెడ్యూల్ చేసుకుంటామనమాట. ఓకేనా? ఎందుకంటే ప్రతీది కూడా ఇక్కడ ఆహ్, టైం అనేది దాన్ని ఎలా, ఎక్కడ సారీ ఎక్కడ ఎలా వాడాలి అనేది తెలియకపోతే మనకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటదనమాట. ఎలా వెళ్ళాలి? ఎలా చేయాలి? అని జెప్పేసి. ఓకేనా? జాబ్ అనంటే జస్ట్ ఒబే ద జాబ్. జాయిన్ ఇన్ అదర్ బిజినెస్. నువ్వు వేరే వాళ్ళ బిజినెస్‌లో నువ్వు జాయిన్ అయినట్టు అనమాట. జాబ్ అనంటే. ఇక్కడ నీకు నువ్వు బిజినెస్ చేసుకుంటే నీకు నువ్వే బాస్. ఓకేనా? నీలో ఒక భయం ఉండాలనమాట. భయం అనంటే ఈరోజు ఇప్పుడు నీలో బాస్ అంటుంటాడు. మార్నింగ్ లెవ్వబుద్ధి గాదు అస్సలే. ఒక 6, 7 వరకు అలాగే పడుకొని ఉండిపోయామనుకో బెడ్ పైన. అరే! లెవ్వురా ఎంతసేపురా నీకు ఆహ్, మనకు చాలా మంది లీడర్స్ చెప్తూ ఉంటారు గదా! గోడల పైన మీ గోల్స్ ఏదైతే ఉంటుందో రాసిపెట్టుకోండి అని జెప్పేసి. సో, అలానే ఒక గోడ పైన మీకు లెవ్వగానే ఎదురుంగా ఏదైతే కనిపిస్తుందో అక్కడ మీ గోల్ అనేది రాసిపెట్టుకోండి. ఆ గోల్‌ని చూస్తూ ఉంటే ఇంట్లో ఉండగూడదసలు. వెళ్ళిపోవాలి. అదే మనల్ని నెట్టేస్తుంది. ఓకేనా? బాస్ చెప్తుంటాడు. "అరే! లెవ్వురా, లెవ్వురా ఎంతసేపు ఇంకా పడుకుండిపోతావు? నీకంటూ ఒక గోల్ ఉంది కదరా! లెవ్వురా" అని అంటుంటాడు. ఇంకోటి లేజినెస్ ఏం చెప్తుంది అనంటే, తర్వాత చేద్దాంలే, నెక్స్ట్ డే పోదాంలే, ఈరోజు అవ్వదులే, రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే. సో, అలా అన్నమాట. సో, అలా కాదు వెళ్ళడానికి నీకు నువ్వే బాస్. నీకు నువ్వే నీ హార్ట్ ఫుల్‌గా వర్క్ చెయి ఇందులో. ఎవరి కోసమో చేయట్లేదు గదా! నీ కోసమే నువ్వు చేస్తున్నావు గదా! సో, టైమ్‌ని మనం అలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఫుల్ టైమ్‌గా చేసేవాళ్ళుంటారు గదా! మార్నింగ్ 5:00 జూమ్ విన్నామా మనం. ఆ తర్వాత 6-7 వరకు ఫాలో అప్ చేసుకున్నామా, 7 టు ఆహ్, ఇంకా టైమ్ మనం సారీ డౌన్‌లైన్స్‌కి కాల్ చేసి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ టైమ్ ఇస్తున్నారో దాని ప్రకారం టైమ్ వేసుకుంటూ అలా ఒక 6 వరకు ఫీల్డ్ వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 7 ఆర్ 5 వరకు వర్క్ చేసుకొని ఈవినింగ్ 6 వరకు ఇంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇంటికొచ్చి అన్ని పనులు ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకొని మళ్ళీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ జూమ్ 8:00 లాగిన్ అయ్యి మళ్ళీ 9 వరకు కంప్లీట్ చేసుకొని మళ్ళీ 10 టు మళ్ళీ 9-10 ఆర్ 10:30 వరకు షెడ్యూల్. రేపు ఎక్కడికెళ్ళాలి? ఎలా ఆహ్, ప్లాన్ ఉంది. రేపు ఏం ప్లాన్ ఉందని జెప్పేసి ముందు రోజే ఒక షెడ్యూల్ ఏసుకోవడం అన్నమాట. సో, ఇక్కడ మనకెప్పుడైతే మన పైన నమ్మకమొస్తుందో, అప్పుడే వర్క్ చేయాలని జెప్పేసి మనకనిపిస్తూ ఉంటుంది. అప్పుడే మనం బిలీవ్ చేస్తాం. అప్పుడే మనం లేచి వెళ్ళగలం. తర్వాత చేద్దాంలే అని జెప్పేసి బానిసగా వేరే వాళ్ళెవరో చెప్తే విన్నామనుకోండి, వాళ్ళకే మనం బానిసైపోతాం. ఇంకొకటి మన టైం ఇంకో వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళెందుకు అనంటే, ఈరోజు ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఆహ్, లైక్ బాస్ ఉన్నాడనుకోండి. అందులో తన వర్క్ చాలా ఉంటుంది. కానీ అతని టైం గూడా కొన్నిసార్లు మన పైన పెట్టడం జరుగుతుందనమాట. ఎందుకంటే వాళ్ళ టైం వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. వాళ్ళ టైంని మన టైం ఉంటుంది గదా! మన టైంని వాళ్ళు అడ్వాంటేజ్‌గా తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటారనమాట. అంటే కొన్ని వాళ్ళు చేసేటటువంటి వర్క్స్ ఏదైతే ఉంటున్నాయో అవి గూడా మనకే అప్పగించి మనతోని జేపియడం అనమాట. దీన్ని బానిస అంటారనమాట. వాళ్ళ దగ్గర. సో, హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేయండి. మీకు నచ్చినట్టుగా వర్క్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకేనా? సో, అందులో భాగస్వామిగా నేను గూడా ఉన్నాను. హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేస్తేనే రేపు మనకు మనం నిలబడగలమనమాట. సో, ఓకేనా? మరి ఎంతమంది హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేస్తున్నారు? లేదు అప్‌లైన్ కాల్ చేయగానే ఇక్కడికి వెళ్ళకున్నా గానీ ఇక్కడే ఉన్నాను. చేయకున్నా గానీ సార్ చేశానని చెప్పడం. ఎప్పుడో అప్పుడెప్పుడో ఫోటోస్ ఉన్నయి తీసి మళ్ళీ గ్రూప్‌లో షేర్ జేయడం. సో, ఇలాంటి దయచేసి వేరే మన
ఏమంటారు మనం టైం కేటాయించక, మనం వర్క్ చెయ్యక, మన అప్లయెన్స్‌ని దయచేసి ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకనంటే వీళ్ళు నటిస్తున్నారు అని మైండ్‌లో ఒక్కసారి వాళ్ళకు బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారనుకోండి, మనం ఏం చెప్పినా గూడా వాళ్ళు నమ్మరనమాట. మరి మన నమ్మకాన్ని మనం ఎంతవరకు ఆహ్, మన అప్లయెన్స్‌కి మనం ఇస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఒకటి తను ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. మనం యూజ్ చేసుకోవాల్సింది మనం. తనొక దారి చూపించాడు. నడవడం అనేది మన బాధ్యత. అక్కడ ముళ్ళుంటాయా, చెట్లుంటాయా, గుట్టలుంటాయా, కొండలుంటాయా అన్నీ ఉంటాయి. కానీ వాటిని దాటుకుంటూ వెళ్ళాలని జెప్పేది ఒకే ఒక మన అప్‌లైన్ అన్నమాట. ఎలా దాటాలి దానికొక దారి వేసాడన్నమాట. దారి నిండా నడుచుకుంటూ వెళ్ళడమే. ఓకేనా? ఎలాంటి ఆహ్, భయంగా ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఇందులో వచ్చేసి స్ట్రెస్ అన్నమాట. సో, చాలా మంది ఎక్కువ స్ట్రెస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అబ్బా! నేను ఈరోజు చెయ్యాలా ఖచ్చితంగా. ఈరోజు అంత దూరం వెళ్ళాలా మీటింగ్‌కి అవసరమా అని చెప్పేసి అనుకుంటారనమాట. సో, స్ట్రెస్‌గా ఫీల్ అవ్వకూడదనమాట. స్ట్రెస్‌గా ఎందుకు ఫీల్ అవ్వడం? బాధ్యత. బాధ్యత మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే మనము వెళ్ళగలమనమాట. ఓకేనా? సో, ఎప్పుడైనా గూడా బాధ్యతగా ఫీల్ అవ్వాలి. బరువుగా ఫీల్ అవ్వగూడదు. ఓకేనా? సో, ఇందులో మనము స్ట్రెస్ అని జెప్పేసి ఒక వర్డ్ తీసుకున్నాం గదా! మరి అందులో స్ట్రెస్‌గా ఫీల్ అవుతే మనం వర్క్ చెయ్యగలమా? లేదు గదా! మోర్ ఎఫిషియన్సీ ఇందులో పాయింట్. స్ట్రెస్‌లో ఫస్ట్ పాయింట్ మోర్ ఎఫిషియన్సీ. అనంటే మనకంటూ ఒక గోల్ ఉంటుంది గదా! ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. లీడర్స్ మనకనే గాదు. ఆహ్, షాప్‌లో ఉన్న ఒక షాప్‌లో షాప్ ఉంటుంది. అందులో తను వర్క్ చేస్తుంటాడు కదా! తనకు గూడా ఒక గోల్ ఉంటుంది. ఏందంటే ఈరోజు ఇంతవరకు నేను సేల్ చేయాలి. కౌంటర్ నాకొక 40,000 రావాలి, 50,000 రావాలి. ఒక స్టూడెంట్ ఉన్నాడు. స్టడీ చేస్తున్నాడు. తన ఎగ్జామ్‌లో మంచి ర్యాంక్ రావాలి. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. తన వ్యాపారంలో మంచి ఇన్‌కమ్ రావాలి అని జెప్పేసి. సో, ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. కానీ అది ఆపర్చునిటీస్ ద్వారా మనకు పరిచయం అవుతుంది. చాలా రకాలుగా రావచ్చు. లైక్ మన వెస్టేజ్ రూపంలో రావచ్చు. ఇంకా కొన్ని ఆపర్చునిటీస్ చాలా వస్తుంటాయన్నమాట. మరి వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా చూస్తున్నాం? భయపడుతున్నామా? భారం అనుకుంటున్నామా? నాకు అవసరమా అనుకుంటున్నామా? అందరికి ఒక గోల్ ఒక ఫ్యామిలీ గోల్ ఉంది. ఈరోజు నాకంటూ ఒక మంచి ఇల్లు ఉండాలి. ఒక 2 ఫ్లాట్స్ ల్యాండ్ ఉండాలి. అలాగే కార్ ఉండాలి. నేను మా ఫ్యామిలీ అంతా గూడా మంచి లైఫ్‌ని లీడ్ చేయాలని జెప్పేసి ఒక గోల్ ఉంటుంది. కానీ గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది గానీ, ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే, ఆ గోల్‌ని నేను చెయ్యగలుగుతానా? అనేటటువంటి మనస్తత్వం కల వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. నాకెందుకు అవసరమా? కంఫర్ట్ జోన్ ఉన్నది గదా! ఇప్పుడొక సాలరీ వస్తుంది గదా! ఒక ఇన్‌కమ్ వస్తుంది గదా! మరి సరిపోతుందిలే. మళ్ళీ ఇంకా ఎందుకు? అవసరమా? అని జెప్పేసి చాలా అనుకుంటారనమాట. సో, ఆపర్చునిటీస్ వస్తున్నాయనంటే మన గోల్ మన వెంట వస్తుంది అని అర్థం. నీ గోల్‌ని నువ్వు అచీవ్ చేయడానికి నీకంటూ ఒక ఆపర్చునిటీ వచ్చింది. లైక్ వెస్టేజ్. చాలా అంటే చాలా కఠినంగా అనుకుంటారిది చెయ్యడం. కఠినమా? ఎందుకు? ఇందులో జస్ట్ సబ్బులు, సరుపులు, షాంపూలు కాదండి. దీంట్లో ఒక మంచి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? బయటెక్కడ చెప్తారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ సార్ ఒక సెషన్ చెప్పాడు గదా! కిరణ్ సార్ అని జెప్పేసి. ఆ సార్ యొక్క సెషన్ బయట ఇప్పుడు లైక్ ఇంకా వేరే వేరే బిజినెస్ ఉంటాయి గదా! అందులో వినాలి అనంటే కొన్ని డబ్బులు పెట్టి ఒక రూ. 1000 టికెట్ పెట్టి పోయి వినాలి మనం. అర్థమవుతుందా? అలాంటి సెషన్ మనం ఇక్కడ ఫ్రీగా విన్నాము అనంటే మరి మనం మన అప్లైన్‌కి ఎంత డబ్బులు పెడుతున్నాం? అసలు మనము ఒక రూపాయన్న మనం అసలు మన దరిద్రం ఏందనంటే మీటింగ్స్ అయినప్పుడు టికెట్ బుక్ చేసుకోకపోవడమే మనం ఒక రూ. 10, రూ. 20 నార్మల్ సెమినార్ అయినప్పుడు అది గూడా బుక్ జేసుకోలేం. ఎందుకు అవసరమా?
నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి నువ్వు నాతో నడువు అని జెప్పేసి మన అప్లయన్స్ మనకొక ధైర్యాన్ని ఇస్తుంటే, నీకున్నటువంటి గోల్ వాళ్ళ గోల్ లాగా ఫీల్ అయ్యి, వాళ్ళు మన కోసం వర్క్ చేస్తూ ఉంటే, వాళ్ళని పట్టించుకోకుండా నటిస్తూ ఉంటామనమాట. ఆ! సార్ ఇక్కడే ఉన్నాను, వెళ్ళాను, చేశాను ఇది. అంటే ఏం జేస్తున్నామో అర్థం కాదు. జస్ట్ వాళ్ళకొక మనం ఏమంటారు అబద్ధం చెప్పి ఇలా నడుస్తున్నామనమాట. మరలా వెళ్ళడం కరెక్టా? ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది. కానీ ఆ గోల్‌ని మనం పట్టించుకోవట్లేదనమాట. పట్టించుకోకపోవడం అనంటే ఆపర్చునిటీస్ ద్వారా మనకు పరిచయం అవుతుంది. ఓకేనా? మన వెస్టేజ్ లాగా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ లీడర్స్ కూడా ఎంతోమంది బలవంతంగా రావచ్చు. కానీ వాళ్ళకు నేనొక్కటే చెప్పేది. మీకంటూ అనంటే ఒక చిన్న గోల్ పెట్టుకోండి. జాబ్ చేస్తున్నారు ఆల్రెడీ. మంచి ఇన్‌కమ్ ఉంది. ఓకే. వెల్ సెటిల్డ్. మరి ఆరోగ్యం ఉందా? లేదు గదా! ఇక్కడ సప్లిమెంట్స్ ఉన్నాయి. క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది. యూజ్ చెయ్యు. బతికినంత కాలం ఒక నొప్పి రోగం లేకుండా బతుకుతామనమాట. ఇంకొకటి ఈరోజు సర్టెన్ టైమ్‌లో మనం డెడ్ అయిపోయినా గానీ, ఇందులో 3 జనరేషన్ ప్లాన్ ఉంది. 3 జనరేషన్ ప్లాన్ అనంటే, ఈరోజు సర్టెన్ టైమ్‌లో అనుకోని కారణాల వల్ల మనకేదన్నా అయ్యి మనం వెళ్ళినా గూడా, మనకంటూ మన నామినీ ఏదైతే పెట్టుకుంటామో, మన ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మన వైఫ్ కావచ్చు, హస్బెండ్ గావచ్చు, లేదంటే పిల్లల పేరు మీద గావచ్చు. వాళ్ళకొస్తుంది గదా! వాళ్ళకి నువ్వొక మంచి లైఫ్‌నిస్తున్నావు గదా! జాబ్‌లో ఉందా ఈ ఆపర్చునిటీ? లేదు గదా! నువ్వు చేస్తున్న జాబ్ వేరే వాడికి ఇవ్వాలి అంటేనే క్వాలిఫికేషన్స్ అడుగుతారక్కడ. ఈరోజు నీకొక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి నువ్వొక 50,000 సాలరీ వస్తుంది నీకు అనంటే, ఈరోజు నువ్వు డెడ్ అయిపోయావు. మరి నీ వైఫ్ గాని, హస్బెండ్ గాని వేరే ఏదన్నా ఒక జాబ్ ఇయ్యాలి అనంటే, వాళ్ళకేదైనా జాబ్ ఇస్తారా? పోనీ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాం. ఒక సారీ ఒక హెడ్ మాస్టర్‌గా ఉన్నామనుకోండి. ఒక 70,000 ఒక అలా వస్తుంది అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు నామినీ పెట్టి వాళ్ళ జాబ్ ఇస్తే వాళ్ళకేం జాబ్ ఇస్తారప్పుడు? అటెండర్ జాబో లేదంటే ఏదో ఒకటి. ఎందుకంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అక్కడ. మరిక్కడ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారా? లేదు గదా! క్వాలిఫికేషన్స్ అడగట్లేదు. నువ్వు చదువుకున్నావా లేదా అని అడగట్లేదు. జస్ట్ నువ్వు ఒక రూట్‌ని ఎంచుకున్నావు. దాన్ని ఫాలో అవుతూ వెళ్ళు. ఆల్రెడీ ఇక్కడ నేనొక స్టూడెంట్‌గా చెప్పాలి అనంటే ఆల్రెడీ క్వెషన్ పేపర్ ఉంది ఇక్కడ. దానికి ఎలా ఆన్సర్ చేయాలనేది ఒక టీచర్ చెప్పడం జరిగింది. జస్ట్ మనం చదివి అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయడమే అన్నమాట. చదివి మనం అర్థం చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. అంటే మనం క్వెషన్ పేపర్ ముందే ఉంది. ఆన్సర్ పేపర్ ఆల్రెడీ చెప్పారు మనకు. ఏ క్వెషన్‌కి ఏ ఆన్సర్ రాయాలి అని జెప్పేసి. దాన్ని మనం ఫాలో అవ్వట్లేదు. మనకు నచ్చినటువంటి ఆన్సర్స్ అన్నీ రాస్తున్నాం అందులో. అందుకే మనం ఫెయిల్ అయితున్నామనమాట. మరి వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్స్ నువ్వెందుకు రాయట్లేవు అనంటే ఈగో. వాళ్ళు చెప్పింది నేనెందుకు ఇనాలి అని జెప్పేసి. ఓకేనా? సో, ఇలా ఉండకండి దయచేసి. పైన మనం ఏదైతే చెప్తున్నారో అప్లైనర్స్ వినాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గెలిచి ఉన్నవాళ్ళు కాబట్టి, మన గురించి మంచే చెప్తుంటారని అనుకోవాలి. చెడు ఎప్పటికి గూడా చెప్పరు. ఓకేనా? ఆహ్, సో, అలా అన్నమాట. ఇంకొకటి ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ఎండ్ జేస్తాననమాట. ఇందుల ఇప్పుడొక అప్లైనర్ ఉన్నారు కదా! మనకి నాతో నడవండి. నేను మీకు అండగా ఉంటాను అని జెప్పేసి అని అంటూ ఉంటాడు. కానీ ఒక్కటే దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పి ఎండ్ చేస్తాను నేను. ఒక, ఒక మ్యాన్ ఉంటాడు. అంటే తను హైదరాబాద్ లైక్ ఎక్కడో ఒక అనుకుందాం ఒక మ్యాన్ ఉంటాడు. తను ఒక ప్రకటన ఇస్తాడన్నమాట. కింద ఒక లోయ ఉంటుంది. అక్కడి నుంచి పైన ఒక రోప్ అనేది కడతాడన్నమాట. నేను పైనుంచి ఆహ్ తాడు పైన ఆ రోప్ ఏదైతే ఉంటుందో, ఇక్కడి నుంచి ఆ లోయ నేను క్రాస్ చేస్తాను అని జెప్పేసి ఒక ప్రకటన వేశాడు. ఆ పేపర్‌లో చూసి కొంతమంది వస్తుంటారనమాట. కొంతమంది వస్తారు. అంటే ఇతను దాటగలడా? లేదా? అని జెప్పేసి. సో, అన్న ప్రకారంగా తను ఆ రోప్ మించెళ్ళి దాటేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకొక ప్రకటన ఏసాడనమాట. నెక్స్ట్ అంటే చూసాడనమాట ఎంతమంది వచ్చారు? అసలు నమ్ముతారా? లేదా? అని జెప్పేసి. ఇంకొకటి ఇప్పుడు
వేరే ప్రకటన ఏశాడనమాట. నేను కళ్ళకి గంతలు కట్టుకొని నేనేదైతే ఆ లోయ ఉంటుందో ఆ రోప్ ద్వారా నేను దాటేసి వెళ్ళిపోతానని జెప్పేసి. ఇంకొక కొంతమంది అటెండ్ అయ్యారనమాట. వచ్చిన దానికంటే ఒక 100%లో ఇంకొక 150 మెంబర్స్ అటెండ్ అయ్యారనమాట. చూడటానికి. అంటే అసలు ఇతను ఎలా దాటుతాడు? అది నిజమా? కాదా? లేదంటే అబద్ధం వేశాడా ప్రకటన? అని జెప్పేసి. ఒక 150 మెంబర్స్ అటెండ్ అవుతారనమాట. నెక్స్ట్ స్టేజ్ ఇంకొకసారి అన్నమాట. ఇప్పుడేంటనంటే, ఈరోజు నేను ఆ కళ్ళకు గంతలు కట్టుకొని దాటాను. నార్మల్‌గా దాటాను. కానీ ఇప్పుడొక ఛాలెంజ్ చేస్తున్నాను మీకు. ఏదైతే రోప్ ఉంటుందో, ఆ రోప్ పైన నడుచుకుంటూ వెళ్తూ, ఇంకొకరిని నా పైన కూర్చోబెట్టుకొని, నేను ఆ రోప్‌ని నడుచుకుంటూ ఆ లోయని ఏదైతే ఉంటుందో, దాన్ని దాటుతాను అని జెప్పేసి. ఇప్పుడు రమ్మంటే ఒక్కరు గూడా రాలేదన్నమాట. ఎందుకు అనంటే ఫస్ట్ వాళ్ళకి ఆ ధైర్యం లేదు. ఏమో నన్నెక్కడ కింద పడేస్తాడో ఏమో అని జెప్పేసి. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాననంటే, మన అప్లయన్స్‌ని మనం నమ్మడం లేదు. మన అప్లయన్స్‌ని మనం నమ్మడం లేదు. ఏమో ఏం జేస్తాడో ఏమో! నాకెంత టైమ్ ఇస్తాడో ఏమో! ఎవరికీ సరిగ్గా జెప్పట్లేదు. నాకే ఎందుకు చెప్తాడు? చెప్తాడా? నాకంటూ ఒక గోల్ ఉంది. దాన్ని ఆయన ఎందుకు ఇంప్లిమెంట్ జేస్తాడు? అసలాయన జేస్తాడా? ఆయనే బాలేడు. నాకేం జేస్తాడింకా? ఇట్లా అన్నమాట. అసలు వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ జూడకండి. వాళ్ళలో ఉన్న ఏమంటారు నాలెడ్జ్‌ని జూడండి. బ్యాక్‌గ్రౌండ్ అందరికి ఈరోజు ఒక రిచ్ పర్సన్ అయ్యారు. ఒక 1,00,000 ప్లస్ ఇన్‌కమ్ ఉంది అనంటే, వాళ్ళకు పేదరికం ఉండే భగవంతుడు అంత అవకాశం ఇచ్చి, అంత సక్సెస్ ఇచ్చాడన్నమాట. మరి ఈరోజు ఆల్రెడీ ఒక పేదవాడు పేదవాడుగా ఎళ్ళిపోతున్నాడు. సారీ. ఒక ధనవంతుడు ధనవంతుడుగా మారడానికి చాలా అవకాశాలున్నాయి. మరొక పేదవాడు ధనవంతుడవ్వడానికి ఇంతకు మించి వేరే ఏమున్నాయి? అంటే అక్కడ మనం తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఒకరిని కూర్చోబెట్టుకొని దాటుతాననంటే, ఈరోజు అప్‌లైన్ మన మనకొక నమ్మకం ఇచ్చాడు. నాతో పాటు రండి. నీకెన్ని కష్టాలొచ్చినా నేను జూసుకుంటాను. నా పైన నమ్మకం ఉంచండి అని జెప్పేసి మనతో పాటు తీసుకెళ్తున్నాడు. కానీ మనము అతని పైన నమ్మకం లేక మనం వెళ్ళట్లేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. నా పైన కూర్చోబెట్టుకొని దాటిస్తాను ఆ రోప్ అనంటే, ఈరోజు నేను బాధ్యత తీసుకొని నేను ముందుకు తీసుకెళ్తాను మిమ్మల్ని అని ఒక అప్‌లైన్ అంటూ ఉన్నాడు. కానీ వెళ్ళడానికి మనం ధైర్యం చాలట్లేదు. మరి కావాల్సింది ధైర్యమా? లేక పిరికితనమా? పిరికితనం ఉంటే ఎన్ని రోజులెళ్తాం? అక్కడే ఉంటాం. మన లైఫ్ ఏమైనా మారుతుందా? మారదు. సో, ఒకటి అతను ఆ రోప్‌ని ఎలా దాటాడంటే గమ్యం తన కళ్ళ ముందుంది. కింద అంతా గూడా లోయ తన కళ్ళకి కనబడలేదు. తన గోల్ మాత్రమే కనిపిచ్చి ఉంది అన్నమాట. మరి మనమెందుకు కింద చూపులు జూస్తున్నాము? అమ్మో! నేను చేయగలుగుతానో లేదో, అమ్మో! నా వల్ల గాదు, వామ్మో! నేను చెయ్యలేను. ఓకేనా? సో, నమ్మండి. ఊరికే ఎవ్వరు రారండి బిజినెస్‌కి. ఏదో నొప్పి ఉంటే గనకనే వస్తారు. లేదంటే అప్పు ఉంటే గనకనే వస్తారు. బయటెక్కడా గూడా మన గోల్స్‌ని కానీ ఫుల్‌ఫిల్ జేయడానికి ఆపర్చునిటీ ఎక్కడా గూడా లేదు. ఎందుకంటే నేను అన్నీ సెర్చ్ చేసి, చూసి వచ్చిన దాన్ని గాబట్టి నేను ఈ చిన్న వయసులో అయినా గానీ ఈ అమ్మాయికి ఏం తెలుసు అని కొంతమంది అనుకుంటారు. యాస్ ఎ స్టడీ చేసుకుంటూ స్టూడెంట్‌గా ఉండి గూడా కొన్ని జాబ్స్ కానీ అన్నీ అటెండ్ చేసి, చూసి వచ్చిన దాన్ని కాబట్టి నేను మీకిక్కడ చెప్తున్నాననమాట. ఇంతకు మించి బెస్ట్ ఆపర్చునిటీ లేదు. దయచేసి నమ్మండి. మీకున్నటువంటి అప్లయన్స్ ఎవరైతే ఉంటున్నారో 100 సార్లు కాల్ చేస్తున్నారు గదా! అవసరం ఉండే కాల్ చేశారు. 100 సార్లు చేసి ఒక్కసారి నువ్వు రిటర్న్ కాల్ చేసి మాట్లాడు. మాట్లాడలేకపోతే ఒక చిన్న మెసేజ్ పెట్టు. సార్ నేను రావట్లేదు, చేయట్లేదు అని చెప్పి ఏదో ఒక ఆన్సర్ చేయాలి గానీ, మొత్తానికే మొత్తం మనం రెస్పాండ్ అవ్వకుండా ఉంటే దానికేమని అర్థం? సో, అలా అన్నమాట. అలా పదే పదే చేస్తున్నారనమంటే మనలో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టే అన్ని సార్లు మన వెంట పడుతూ ఉంటారనమాట. సో, ఓకేనా? సో, థాంక్ యూ సో మచ్ టు ఆల్ లీడర్స్. ఆహ్, సార్ థాంక్ యూ సో మచ్ సార్.
సార్ ఉన్నారా? వణకం మేడం, గుడ్ మార్నింగ్.